నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నగాం చంద్ర గాను శ్రీమతి వి శైలసుధ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహాస లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి వి శైలసుధ గారి ముద్దుల మనవడు చిరంజీవి అవియాన్ శ్రీ వి సాయి సంపత్ అపురూప్ గారి శ్రీమతి వినీలా గారి కుమారుడి జన్మ శుభ సందర్భంగా నెలవారీ దాతగా ఈరోజు 3/8/2025 నాడు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే చిరంజీవి అవియాన్స్ గారికి జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరణ జరుపుకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భవంతులు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ మెనీ మోర్ హ్యాపీనెస్ అవుతులే చిరంజీవి అవియాన్స్ గారు. అలాగే మీ కుటుంబ సభ్యుల తరపున అలాగే మా ఆశ్రమంకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే మీకు అమ్మగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, తాతయ్య గారు ఆశీస్సులు, నానమ్మ గారు ఆశీస్సులు, అమ్మమ్మ గారు ఆశీస్సులు, తాతయ్య గారు ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అలాగే చల్లతల్లి సరస్వతి కటాక్షం మీకు ఎల్లప్పుడూ ఉండి అలాగే మీరు ఎంతోమందికి స్ఫూర్తిదాతగా నిలవాలని కోరుకుంటూ అలాగే మీ కుటుంబ సభ్యులు అందరి తరపున మరి ఇక్కడ ఉన్న 65 మంది తరపున మీకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరందరి తరపున మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అవియాన్స్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ అవియాన్స్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే అవియాన్స్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి వి శైలసుధ అమ్మగారికి, శ్రీ సాయి అనురూప్ గారికి, శ్రీమతి గంగా నీరజ గారికి, చిరంజీవి అనిర్విన్ను గారికి, శ్రీ వి సాయి సంపత్ అపురూప్ గారికి, శ్రీమతి వినీలా గారికి, చిరంజీవి అవియాన్స్ గారికి, శ్రీ వై శ్రీధర్రావు గారికి, శ్రీమతి దుర్గా నిర్మల గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడికి ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి గంగా నీరజ గారికి, శ్రీమతి వినీలా గారికి, శ్రీమతి దుర్గా నిర్మల గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్ మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మందిని చూపిస్తున్న వెంకటేశ్వర్ మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి వి శైలసుధ అమ్మగారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ కాలాజామున్, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, అలాగే బీరకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, సుఖీభవ.